శుభోదయం జెఫర్సన్విల్, ఇండియానా. ఇది శనివారం, మార్చి 8, 2025. 2025. బ్రెన్హామ్ టాబర్నికల్ నుండి ఇప్పుడు ఇక్కడ పక్షిరాజులు కూడుకొనుచున్నవి లేక. ఇప్పుడు సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. ప్రియమైన పునరుద్ధరించబడిన వారలారా, మనం ఎవరమై ఉన్నాము, ఎక్కడి నుండి వచ్చాము, ఎక్కడికి వెళ్తున్నాము, మనం ఎవరికి వారసులమై ఉన్నాము, మరియు ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనే దానిని దేవుని యొక్క స్వరము మనతో చెప్పడాన్ని వినుటకు నేను ఎన్నడూ అలసిపోను. దేవునికి ఆత్మ సంబంధమైన బల్యార్పణలను, తమ జిహ్వా ఫలములను అర్పిస్తూ ఆయన నామమునకు స్తుతి చెల్లిస్తున్న ఒక ఆత్మ సంబంధమైన యాజకత్వము, ఒక రాజ సంతానపు దేశము, ఎటువంటి ఒక జనము కదా ఆయన వారిని కలిగి ఉన్నాడు. మన ఏకైక ఆదరణ మరియు సమాధానము దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడటాన్ని వినుట ద్వారా మాత్రమే కలుగుతుంది. పిదప మన జిహ్వ ఫలముల ద్వారా ఆత్మ సంబంధమైన అర్పణలను అర్పించుట చేత ఆయన నామమునకు స్తుతి చెల్లిస్తూ తిరిగి తండ్రితో మాట్లాడటం ఎటువంటి విషయం కదా. ఈ ప్రపంచమంతా మూలుగుచున్నది, ప్రకృతి మూలుగుచున్నది. మనము ప్రభు యొక్క రాకడ కొరకు మూలుగుచూ వేచి ఉన్నాము. ఈ లోకము మన కొరకు ఏమీయో కలిగి లేదు. మనము బయలుదేరి మరియు కాలం అనే తెరకు ఆవల మన కొరకు వేచి చూస్తూ ఇదివరకే అక్కడ ఉన్నటువంటి వారందరితో మరియు ఆయనతో కలిసి మన వివాహ విందునకు మరియు భవిష్యత్తు గృహమునకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. మనము లేచి మరియు మనల్ని మనము కుదుపుకుందాము, మన స్పృహను గిచ్చుకుందాము. సరిగ్గా ఇప్పుడు ఏమి జరుగుతుందో మరియు కనురెప్ప పాటున ఏమి జరగబోచున్నదో దాని విషయమై మేల్కొందాము. దేవుని యొక్క స్వరము మాట్లాడి మరియు ఆయన యొక్క వధువునకు ఆయన యొక్క వాక్యమును బయలుపరచుటను వినడానికి ప్రపంచమంతటి నుండి అందరూ సరిగ్గా ఒకే సమయంలో ఐక్యమవ్వడం అనేది క్రీస్తు యొక్క వధువునకు ప్రపంచ చరిత్రలోనే ఎన్నడూ సాధ్యపడలేదు. విశ్వాసులారా, మిమ్మల్ని మీరు ఈ విధంగా ప్రశ్నించుకోండి. ఏ స్వరము, ఏ సేవకుడు, ఏ మనుష్యుడు క్రీస్తు యొక్క వధువును ఐక్యపరిచి ఏకముగా కూడి వచ్చినట్లు చేయగలడు? మీరు క్రీస్తు యొక్క వధువై ఉన్న ఎడల టేపులలో ఉన్న దేవుని స్వరము గాక వేరే ఏ స్వరము లేదని మీకు తెలుసు. అవును, పరిశుద్ధాత్మ మనలో ప్రతి ఒక్కరిలోనూ, సంఘములోని ప్రతి కార్యములోనూ ఉన్నాడు. అయితే ఆయన మనకు వాక్యము ద్వారా తీర్పు తీరుస్తాడని స్వయంగా దేవుడే మనకు చెప్పాడు. ఆయన యొక్క వాక్యము ఆయన యొక్క ప్రవక్త నొద్దకు వస్తుందని వధువునకు తెలుసు. ఆయన యొక్క ప్రవక్త మాత్రమే ఆయన యొక్క వాక్యమును దైవికముగా అనువాదించువాడై ఉన్నాడు. ఆయన పలికిన దానికి ఏదియో కలుపబడకూడదు లేదా దాని నుండి ఏదియో తీసివేయబడకూడదు. మనమందరము తీర్పు తీర్చబడేది టేపులలో ఉన్న ఆయన యొక్క వాక్యము ద్వారా అయి ఉన్నది గాని వేరే ఏ వాక్యము ద్వారానో లేదా ఆ వాక్యమునకైనా ఏ అనువాదం ద్వారానో కాదు. వధువును ఐక్యపరచడం వేరే ఏ స్వరమునకు సాధ్యం కాదు. టేపులలో ఉన్న దేవుని స్వరము మాత్రమే ఆయన యొక్క వధువును ఐక్యపరచగలదు. ఆ వాక్యము మీద మాత్రమే వధువంతయు ఏకీభవించగలదు. ఆయన యొక్క వధువు కొరకు ఆయన యొక్క స్వరమై ఉన్నదని దేవుడు నిర్ధారించిన ఏకైక స్వరము అది మాత్రమే అయ్యున్నది. ఆయనతో ఉండటానికి ఆయన యొక్క వధువు ఏక మనస్సు మరియు ఏకభావం గలవారై ఉండవలసి ఉన్నది. సేవకులు సేవ చేయవచ్చును, బోధకులు బోధించవచ్చును, సంఘకాపరులు సంఘకాపరత్వము చేయవచ్చును. కానీ టేపులలో ఉన్న దేవుని యొక్క స్వరము మాత్రమే వారు ప్రజల ముందుంచవలసిన అత్యంత ముఖ్యమైన స్వరమై ఉన్నది. అది వధువు యొక్క సంపూర్ణత అయి ఉన్నది. మీకు దానిని గూర్చిన ప్రత్యక్షత ఉన్నట్లయితే అప్పుడు జరగబోచున్నది ఇదే అయి ఉన్నది. ఆదాము తన స్వాస్యమును భూమిని కోల్పోయాడని బైబిలు గ్రంథము మనకు చెప్పుచున్నది. అది అతని చేతి నుండి అతడు దానిని ఎవరికైతే అమ్మివేశాడో వాని చేతికి అనగా సాతానుడికి చేతికి వెళ్ళిపోయినది. అతడు దేవుని వాక్యమందు అతని విశ్వాసమును సాతాను యొక్క హేతువాదములకు అమ్మివేశాడు. అతడు ప్రతి అణువును సాతాను చేతులకు విడిచిపెట్టేశాడు. అతడు దానిని అతని చేతి నుండి సాతానుడికి అందజేశాడు.
దేవుడు ప్రతి చోట విశ్వమంతటికి దేవుడై ఉన్నాడు. అయితే ఆయన యొక్క కుమారుడు ఆదాము ఈ భూమిని అతని స్వంత నియంత్రణలో కలిగి ఉన్నాడు. అతడు పలుకగలడు, అతడు పేరు పెట్టగలడు, అతడు చెప్పగలడు, అతడు ప్రకృతిని ఆపగలడు, అతడు తాను కోరిన దేనినైనా చేయగలడు. అతడు భూమి మీద పూర్తి సర్వాధికారంను కలిగి ఉన్నాడు. ఆదాము దానంతటినీ కోల్పోయాడు, కానీ దేవునికి మహిమ. అతడు కోల్పోయి మరియు విడిచిపెట్టినదంతయు మన రక్త సంబంధియగు విమోచకుని ద్వారా విమోచించబడినది. ఆయన మరెవరో కాదు గాని ఇమ్మానుయేలుగా మనలో ఒకనిగా మారిన సర్వశక్తిమంతుడగు దేవుడై ఉన్నాడు. ఇప్పుడు అది మనదై ఉన్నది. మనము ఆయనతో కూడా రాజులుగాను యాజకులుగాను ఉండి పరిపాలించునట్టి ఆయన యొక్క కుమారులము మరియు కుమార్తెలమై ఉన్నాము. మనము ఆయనతోనూ మరియు మన ప్రియులందరితోనూ కలిసి నిత్యజీవమును కలిగి ఉంటాము. ఇక ఏ వ్యాధి, ఏ బాధ, ఏ మరణము ఉండదు. కేవలం అందరం కలిసి నిత్యత్వంలో ఉంటాము. మనము దాని గురించి ఆలోచించినప్పుడు దెయ్యము మనల్ని నిరాశపరిచినట్లు మనం ఎలా అనుమతించగలము? అది మనదే. త్వరలో మనం అక్కడికే వెళ్ళబోచున్నాము. ఆయన మనకు ఇవ్వగలిగే అత్యంత గొప్పదానిని ఆయన మనకు ఇచ్చాడు. ఈ భూమి మీద ఈ కొద్ది దినముల పరీక్షలు మరియు శోధనలు కేవలం కొద్ది రోజుల దూరంలోనున్న మన గొప్ప విజయము చేత త్వరగా ముంచివేయబడతాయి. మన విశ్వాసం ఇంతకన్నా గొప్పగా ముందెన్నడూ లేదు. మన సంతోషం ఇంతకన్నా ఎక్కువగా ముందెన్నడూ లేదు. మనం ఎవరమన్నది మరియు మనం ఎక్కడికి వెళ్తున్నామన్నది మనకు తెలుసు. మనము ఆయన యొక్క వాక్యమును నిలిచి ఉండటం ద్వారా మనము ఆయన యొక్క పరిపూర్ణమైన చిత్తములో ఉన్నామని మనకు తెలుసు. మనము చేయవలసిందల్లా ఏమిటంటే టేపులతో నిలిచి ఉండి మరియు ప్రతి మాట నమ్మడమే. దానంతటినీ అర్థం చేసుకోవడం కాదు, కానీ ప్రతి మాటను నమ్మడమై ఉన్నది మరియు మనము నమ్ముతున్నాము. వినుట వలన వాక్యమును వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వాక్యము ప్రవక్త నొద్దకు వస్తుంది. దేవుడు దానిని పలికాడు, దేవుడు దానిని రికార్డు చేశాడు, దేవుడు దానిని బయలుపరిచాడు. మనము దానిని వింటాము, మనము దానిని నమ్ముతాము. టేపులలో ఉన్న దేవుని యొక్క స్వరమును వినుట ద్వారా మాత్రమే మీరు ఈ ప్రత్యక్షతను పొందుకోగలరు. దేవుడు మనకు అనుమతిస్తే అంతమున క్రీస్తు ఏమి చేస్తాడన్నదంతయు మనకు ఈ వారంలో 7 ముద్రలో బయలుపరచబడుతుంది. చూసారా? మంచిది, అది బయలుపరచబడుతుంది మరియు ముద్రలు బ్రద్దలు చేయబడి మరియు మనకు విప్పబడుతుండగా బయలుపరచబడుతుంది. అప్పుడు ఈ గొప్ప విమోచన ప్రణాళిక ఏమిటో మరియు అది ఎప్పుడు ఎలా జరగబోతున్నదో మనం చూడగలుగుతాం. అదంతయు ఇక్కడ ఈ మర్మముల గ్రంథములో దాచబడి ఉన్నది. అది ముద్రించబడి ఉన్నది, 7 ముద్రలతో ఉన్నది. మరియు కావున గొర్రెపిల్ల మాత్రమే వాటిని బ్రద్దలు చేయగలడు. ఈ ఆదివారము జెఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12 గంటల సమయమప్పుడు ప్రపంచం అంతటి నుండి వధువులోని ఒక భాగం అందరూ ఒకేసారి దేవుని యొక్క స్వరమును వింటూ ఉంటారు. మనము మన తీవ్రమైన ప్రార్థనలతో ఆకాశము నింపివేస్తాము మరియు ఆయనను ఆరాధిస్తాము. మేము దీనిని వింటుండగా వచ్చి మాతో చేరమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. 7 సంఘకాలములకు మరియు 7 ముద్రలకు మధ్య ఎడమ 63-0317 ఈ వారము జెఫర్సన్విల్ కాలమానములోని మార్పు గురించి దయచేసి మర్చిపోకండి. సహోదరుడు జోసెఫ్ బ్రన్హామ్. దీనితో పక్షిరాజులు కూడుకొనుచున్నవి లేక ముగిసినది. www.branhamtabernacle.org నందు నేరుగా చాలా భాషలలో ఈ లేఖను పొందుకోగలరు. జెఫర్సన్విల్ నుండి నేరుగా వాట్సాప్ నోటిఫికేషన్ల కొరకు www.branham.org/en/WhatsApp నందు మీ వివరాలను నమోదు చేసుకోగలరు. branham.org/en/WhatsApp. మరియు ప్రతి వారము 30కి పైగా భాషలలో యూట్యూబ్ నందు డేవిడ్ ఎరిక్సన్ ఛానల్లో వినగలరు మరియు www.svfellowship.info లో చదవగలరు. మరలా కలిసేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక మరియు షలోమ్.